చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణలో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ ను పెంచుతూ జీవో జారీ అయింది. దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ని ఎక్స్ ఆర్టీఓ జేటీసీ సిఎల్ఎన్ గాంధీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు తెలంగాణలో ట్యాక్సెస్ పెరుగుతాయి అంటున్నారు కొత్త వాహనాలకి. అందులో 2 వీలర్స్కి ఎంత పెరుగుతున్నాయి, 3 వీలర్స్కి ఎంత పెరుగుతున్నాయి, అలాగే 4 వీలర్స్కి ఎంత పెరగబోతున్నాయి, ఇంకొకటి నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఎంత పెరగబోతున్నాయి, అన్ని డీటెయిల్డ్గా చెప్పండి సార్ కొంచెం. నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ గా పరిగణించబడుతున్నటువంటి 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, అలాగే సొసైటీలు, కంపెనీలు ఓన్ చేసుకున్నటువంటి 10 సీటర్ వెహికల్స్, ఈ వీటికి ట్యాక్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు 9% అంటే 9% ఉన్నటువంటి 2 వీలర్స్ ని ఇప్పుడు వాటి యొక్క ఖరీదును బట్టి 5 కేటగిరీలుగా మార్చారు. 50,000 వరకు 9%, 50,000 నుంచి ₹1,00,000 ఖరీదు ఉన్న వాహనాలకు 2 వీలర్స్ ఒక రకమైనటువంటి లైఫ్ ట్యాక్స్, 1,00,000 నుంచి 1,50,000 వరకు ఒక రకమైనటువంటి రేటు, 1,50,000 నుంచి 2,00,000 వరకు ఉన్న ఖరీదు ఉన్నటువంటి వాహనాలకు ఒక రేటు, 2,00,000 కంటే పైన ఉన్న వాహనాలకి ఒక రేటు, అలా 5 స్లాబులుగా విధిస్తూ ఆ రేట్లు పెంచారు. అలాగే రవాణేతర వాహనాలుగా ఉన్నటువంటి మోటార్ కార్లు, జీపులు, ఆమ్ని బస్సుల్ని వాటికి కూడాను ప్రస్తుతం ఉన్నటువంటి 12% నుంచి 5 స్లాబులుగా మార్చి 25% వరకు పెంచారు. అంటే 5 లక్షల వరకు ఖరీదు ఉన్నది ఒక రకం, 5 లక్షల నుంచి 10 లక్షల ఖరీదు వరకు ఉన్నది ఒక రకం, 10 నుంచి 15 లక్షల వరకు ఉన్నది ఒక రకం, 15 నుంచి 20 లక్షలు ఉన్నది ఒక రకం, 20 నుంచి ఎక్కువగా ఉన్నటువంటి వాటికి ఒక రకం. ఇవే కాకుండా మోటార్ క్యాబ్స్ కూడాను లైఫ్ ట్యాక్స్ ఇదే రేట్లు విధించారు. ఇవన్నీ ఇలా ఉండగా ఒకే వ్యక్తికి రెండో వాహనంగా కొంటున్నటువంటి వాహనానికి ఇప్పుడు ఈ చెప్పినటువంటి రేట్ల కంటే అదనంగా 2% ట్యాక్స్ విధించడం జరుగుతుంది. ఈ 2% ఎక్కువ పెరిగినట్టా సార్ ఇప్పుడు? అంటే నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నిటికీ బాగా పెరిగిందమ్మా. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య వల్ల దాదాపు సంవత్సరానికి ఒక 2,000 కోట్లు వస్తుంది అనేది పేపర్లో వస్తున్నటువంటి వార్తలు. అది పూర్తిగా నిజం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం మాత్రం రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి, అంటే రోడ్లు వేయటానికి, బ్రిడ్జిలు వేయటానికి, రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవటానికి, రోడ్డు భద్రతను పెంచే విషయంలో చర్యలు తీసుకోవటానికి, ఎన్ఫోర్స్మెంట్ ని పటిష్టం చేయడానికి, ఈ 3 కారణాలని చూపుతూ ప్రభుత్వం ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కి పన్ను పెంచడం జరిగింది. అంటే రవాణా వాహనాలైనటువంటి లారీలు, బస్సులు వాటికి పెంచలేదు. పెంచింది కేవలం నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయినటువంటి 2 వీలర్స్, 4 వీలర్ వాహనాలు, మోటార్ క్యాబులు అంటే 10 సీట్ల కంటే ఎక్కువ లేనటువంటి ఆమ్ని బస్సులు, వీటికి మాత్రం బండి యొక్క ఖరీదును బట్టి, గతంలో ఏంటంటే బండి ఖరీదుకి ట్యాక్స్ రేటుకి ప్రపోర్షనేట్ గా ఉండేది కాదు. ఇప్పుడు వాహనం యొక్క ఖరీదును బట్టి ట్యాక్స్ యొక్క రేటు పెరుగుతుందన్నమాట. ఇది కొత్త ఫీచర్. ఇది ప్రభుత్వం ఆలోచించి దాదాపు సంవత్సరంన్నరగా దీని మీద మళ్ళా గుల్లాల పడి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య వల్ల అంటే వాహనాల సంఖ్య తగ్గదు కానీ ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. తన యొక్క ఇందాక చెప్పినటువంటి 3 యాక్షన్స్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్ సేఫ్టీ కన్సిడరేషన్స్, బెటర్ ఎన్ఫోర్స్మెంట్ కన్సిడరేషన్స్ కోసం ఈ పన్నుని హెచ్చించడం జరిగింది. అది ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రోజు నుంచి ఎవరైనా కొత్త వాహనాన్ని కొనుక్కుంటే డీలర్ దగ్గరే ఈ ఇందాక చెప్పినటువంటి స్లాబుల ప్రకారంగా ట్యాక్స్ కట్టవలసి ఉంది. ఒకవేళ నిన్న మొన్న వెహికల్స్ కొని ఈ రోజు ట్యాక్స్ కోసం అంటే రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళారనుకోండి సార్, అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఆర్టీఏ కట్టాలా? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇప్పుడు పాత రేటు వెహికల్ కొనుక్కున్నప్పటికీను ట్యాక్స్ కట్టేది రిజిస్ట్రేషన్ అప్పుడు కనుక డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ రెలవెంట్ కనుక అదనపు ట్యాక్స్ వాళ్ళు కట్టవలసి ఉంటుంది. అంతకుముందు మేము కట్టేసాము, మాది టెంపరీ రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే ఇప్పుడు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ట్యాక్స్ వసూలు చేస్తారు. థాంక్యూ. నమస్తే. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.